గుంటూరు జిల్లాకి వెళ్దాం. గుంటూరు జిల్లాలో మహిళల ప్రాతినిధ్యం మళ్ళీ పెరుగుతోంది. మనం చూడొచ్చు మేకపాటి సుచరిత మాజీ హోంమంత్రి ఎస్సీ మాల కమ్యూనిటీ నుంచి ఈసారి ఆమె కాన్స్టిట్యున్సీ మారింది. ఆమె మళ్ళీ పోటీ చేస్తున్నారు. మురుగుడు లావణ్య చాలా ఇంపార్టెంట్ క్యాండిడేట్గా మనం చూడాల్సి ఉంటుంది. మంగళగిరి నుంచి నారా లోకేష్ను సవాల్ చేయబోతున్నారు. పద్మశాలి కమ్యూనిటీ బీసీకి సంబంధించి విడుదల రజని ఈసారి చిలకలూరుపేట నుంచి గుంటూరుకు వచ్చారు. ముదిరాజ్ బీసీ కమ్యూనిటీ అట్ ద సేమ్ టైం తెనాల నుంచి అన్నాబత్తుని శివకుమార్ కమ్మ సామాజిక వర్గం ఈసారి ఆయనకు కూడా మళ్ళీ సీట్ రిటర్న్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లాకు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి మార్పులను ఈసారి మనం చూస్తున్నాం. ఒకటి గుంటూరు పార్లమెంటు, అదేవిధంగా నరసరావుపేటకు సంబంధించినటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అనిల్ కుమార్ మాజీ మంత్రి అనిల్ కుమార్ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఈసారి నందిగాం సురేష్కే ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం కిలారి కుటుంబం నుంచి మనం ఒకసారి చూసుకుంటే ఈసారి గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి గుంటూరు అనేటువంటిది పొలిటికల్గా మనం చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పల్నాడు ఏరియా అక్కడి నుంచి వస్తుంది. వైఎస్ఆర్సీపీకి చాలా కల్ట్ స్ట్రాంగ్ ఏరియా ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది నంబూరు శంకర్రావు పెదకూరపాడు నుంచి కమ్మ సామాజిక వర్గం ఈసారి మళ్ళీ ఆయన పోటీ చేస్తున్నారు. కాబట్టి మనోహర్ నాయుడు చిలకలూరుపేట నుంచి పోటీ చేస్తున్నారు. విడుదల రజనీ స్థానం అది ఈసారి స్థానం మారిన తర్వాత చేస్తున్నారు. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మనం చూడొచ్చు, ఆయనకు ఈసారి సీట్ రిటర్న్ చేశారు. అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. సో డెఫినెట్గా పల్నాడు ఏరియాలో వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటిది. పల్నాడు ఏరియాలో ముఖ్యంగా లీడర్షిప్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఓట్ బ్యాంక్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని నియోజకవర్గాల నుంచి మనం చూద్దాం. బోళ్ళ బ్రహ్మనాయుడు ఈసారి ఆయన కమ్మ సామాజిక వర్గం ఆయన మళ్ళీ రిటర్న్ చేయడం జరిగింది. వినుకొండ నుంచి పోటీ చేస్తున్నారు. కాసు మహేష్ రెడ్డి మనం చూడొచ్చు, రెడ్డి సామాజిక వర్గము, అదేవిధంగా పిల్లెల రామకృష్ణారెడ్డి రెడ్డి సామాజిక వర్గం. వీళ్ళిద్దరు కూడా గతంలో మనం చూడొచ్చు మాచర్ల నుంచి అట్ ద సేమ్ టైం ఈ వీళ్ళిద్దరికి గురిజాల మాచర్ల నుంచి వీళ్ళిద్దరిని రిటర్న్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరికి ఆ సీట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకటి చాలా బలంగా రెడ్డి సామాజిక వర్గం పల్నాడు ఏరియాలో వైఎస్ఆర్సీపీకి చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఏరియాతో పాటు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఏరియాలో వాళ్లకు ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు బీసీలో కూడా ముఖ్యంగా యాదవ్ కమ్యూనిటీకి నుంచి వచ్చినటువంటి అనిల్ కుమార్కు ఈసారి నరసరావుపేట స్థానం నుంచి పోటీ చేయడం ఆఫర్ చేశారు. ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం బాపట్ల నుంచి నందిగం సురేష్కు ఈసారి ఆయనకు ఎంపీ స్థానం ఇవ్వడం జరిగింది, రిజర్వ్ స్థానం నుంచి. ఓవరాల్గా చూసుకుంటే ఈసారి గుంటూరు రాజకీయాల్లో ఎవరు గెలవబోతున్నారు అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఎందుకంటే గుంటూరు అనేటువంటిది చాలా ఎక్కువ సీట్లు ఉండడంతో పాటు అసెంబ్లీ స్థానాలకి పొలిటికల్గా కూడా చాలా యాక్టివ్గా ఉండేటువంటి జిల్లా, పొలిటికల్గా కూడా చాలా ఇంపార్టెంట్ జిల్లా. నాతో పాటు గుంటూరు నుంచి అశోక్ జాయిన్ అవుతున్నారు. అశోక్ చాలా కాలంగా గుంటూరు రాజకీయాలను చూస్తున్నారు. అశోక్ ఈసారి పల్నాడు అదేవిధంగా గుంటూరులో చూసుకుంటే గుంటూరు మిర్చిలాగా గుంటూరు ఎర్రగా ఉండబోతుంది. ఎలక్షన్స్లో ఒక హాట్ సిచ్యువేషన్లో ఈసారి గుంటూరు పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ లిస్టు చూసిన తర్వాత, వైఎస్ఆర్సీపీ లిస్ట్ చూసిన తర్వాత మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా చాలా హాట్గానే ఉంది గుంటూరుకు సంబంధించి. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంటే ఇప్పుడు కొత్త జిల్లాలకు వచ్చి పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాలో మొత్తం 3 నియోజకవర్గాలు. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతోపాటుగా 3 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. అందులో ప్రధానంగా 4 బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించింది. అలానే 3 ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించింది. అలానే 3 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి, 3కి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి, అలానే 3కి కాపు సామాజిక వర్గానికి సంబంధించి, 1 బ్రాహ్మణ్ సామాజిక వర్గానికి సంబంధించి మొత్తం 17 నియోజకవర్గాలకు సంబంధించి 17 అవకాశం కల్పించింది. ఇందులో ప్రధానంగా పల్నాడు జిల్లాకు సంబంధించి పూర్తిగా పల్నాడు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అందరూ ఓసీ అభ్యర్థులే ఉండటంతో అక్కడ ఎంపీ అభ్యర్థిగా బీసీ అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంటే 1955 దగ్గర నుంచి ఇప్పటి వరకు నర్సరావుపేట లోక్సభ స్థానానికి ఎవరు బీసీ అభ్యర్థి పోటీ చేయని పరిస్థితి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కానీ లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఎంపీలు అయ్యారు. కానీ మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపారు. పూర్తిగా అనిల్ కుమార్ యాదవ్ని ఇక్కడ ఎంపీగా అభ్యర్థిగా రంగంలోకి దింపారు. పూర్తిగా మనం చూస్తే నర్సరావుపేట లోక్సభ పరిధిలో ఒక జోష్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇక గుంటూరు జిల్లాకు వస్తే పూర్తిగా గుంటూరు జిల్లాలో 4 మహిళలకు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తాడికొండ, అలానే మంగళగిరి ఈ 4 స్థానాల్లో మహిళలకు అవకాశం కల్పించారు. మంగళగిరికి సంబంధించి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఆర్కే గెలుపొందారు. కానీ ఆర్కే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పూర్తిగా మంగళగిరి
బీసీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అవకాశం కల్పించకుండా అక్కడ మురుగుడు హనుమంతరావు అంటే కాండ్రి కమల గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలానే మురుగుడు హనుమంతరావు వీళ్ళ కుటుంబానికి సంబంధించి మురుగుడు లావణ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింది. తెలుగుదేశం పార్టీ చూస్తే పూర్తిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎందుకంటే ఇప్పటికే పల్నాడులో దాదాపు ముగ్గురు గురజాల, అలానే పెదకూరపాడు, అలానే చిలకలూరుపేట ఇక్కడ 3 స్థానాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. అలానే ఎంపీ అభ్యర్థి కూడా నర్సరావుపేటకు సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి చెందిన లావు శ్రీకృష్ణదేవరాయలకి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. ఇక గుంటూరుకు సంబంధించి ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం కల్పించింది. అలానే లోకేష్ పోటీ చేస్తున్నారు. అలానే తెనాలి పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అలానే ధూళిపాల నరేంద్ర పొందూరు నుంచి పోటీ చేస్తున్నారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ దాని కూటమి పూర్తిగా గుంటూరు జిల్లాలో కమ్మ సామాజిక వర్గం చెందిన అభ్యర్థులకి ఎక్కువ కేటాయిస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకు పెద్దపీట వేసింది. అలానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేసింది. రైట్ మనం చూడొచ్చు. థ్యాంక్ యూ అశోక్. గుంటూరు రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. గుంటూరు రాజకీయాల్లో ఈసారి తెలుగుదేశం పార్టీ కేవలం కమ్మ సామాజిక వర్గం మాత్రం మీదనే డిపెండ్ అయింది. వైఎస్ఆర్సీపీ అన్ని ముఖ్యంగా పల్నాడు ఏరియాలో రెడ్డిస్కి అక్కడ ఎక్కువ అవకాశాలు ఇచ్చింది. ఆ తర్వాత నరసరావుపేట నుంచి ఒక బీసీని పార్లమెంటుకు దించుతోంది. చాలామంది బీసీలకు, మహిళలకు ఈసారి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ సీట్లు కేటాయించడం జరిగింది. దీంతో పాటు మనం చూసుకుంటే ఓవరాల్గా ఈసారి గుంటూరు మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ కమ్మ సామాజిక వర్గము, రెడ్డి, బీసీలను ముగ్గురిని కూడా కాంబినేషన్ చేస్తూ ఈ సీట్లు ఇవ్వడం జరిగింది.